ఆర్గనైజేషన్ అన్న తర్వాత కొన్ని వేల మందితో పనిచేస్తాం ఆర్గనైజేషన్లో. ఎన్నో మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి, ఆర్థిక సమస్యలు ఉంటాయి, లావాదేవీల్లో తేడాలు ఉంటాయి, రకరకాలు జరుగుతుంటాయి. జరిగినప్పుడు అయ్యా ఎందుకురా దీనిలో ఇవన్నీ నేను చేశాను అని అనిపించిందా అని అడిగా. అంటే ఆర్థిక సమస్య అంటే నాకేంటంటేనన్నా ఇష్టపడి వచ్చాం మనం. ఇష్టపడి వచ్చినప్పుడు డబ్బులు ఎంతైనా ఖర్చు పెడతాం. ఓ హోటల్కి వెళ్ళి టిఫిన్ చేయాలి. సాదా హోటల్కి వెళ్తేనేమో 10 రూపాయల బిల్లుతో అయిపోవచ్చు. కాసిన స్టార్ హోటల్కి వెళ్తే 100 రూపాయల బిల్లు అవ్వచ్చు. ఇష్టపడి వెళ్ళావా లేదా నువ్వు అక్కడ? ఇష్టపడి వెళ్ళావు కాబట్టి ఇక్కడికి వెళ్తే 10 రూపాయలు ఇష్టపడి ఇచ్చావు, అక్కడికి వెళ్తే 100 రూపాయలకి నువ్వు ఇష్టపడి వెళ్ళావు. ఇష్టపడి నువ్వు ఎంటర్ అయిన తర్వాత అది ప్రాబ్లంగా అసలు ఫీల్ అయ్యే పరిస్థితి లేదు. ఆర్థికంగా అంటావా ఇప్పుడంటే డబ్బుకు ప్రాధాన్యత పెరిగిందండి. నాతో 10 సంవత్సరాల క్రితం అసలు డబ్బు అని అంటే ఎవరిని అడగాలో తెలియదు, ఎలా అడగాలని కూడా మనకేం లేదు. అసలు అడగాలనే ఉద్దేశం కూడా మాకు ఉండేది కాదు. ఏదైనా జేబులో డబ్బు తీసుకుంటే ఖర్చు పెట్టని తిరగటం. మీరు వ్యాపారం చేస్తూ చేసేవాళ్ళ? ఎప్పుడైతే ఆత్మజ్ఞానం కావాలని చెప్పి అనుకున్నాం, సార్ ఎప్పుడైతే ఇచ్చారో అది ఏ జన్మ సంస్కారం తనుకొచ్చిందో నాకే తెలియదు కానీ బట్ 4-5 మంత్స్ 4-5 నెలల్లో నాకు ఆలోచన విధానంలో మార్పు రావడం జరిగింది. వచ్చే ఆలోచన కూడా ప్రాథమికంగా నాకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే భూమి మీద కోట్ల మంది పుట్టినారు, కోట్ల మంది వెళ్ళిపోతున్నారు. ఎవరైనా ఏమైనా పట్టుకెళ్ళారా? ఏం పట్టుకెళ్ళా? రేపు నువ్వేమైనా పట్టుకెళ్తావా? నాలో అంతర్మతంగా క్వశ్చన్స్ అనమాట ఇవి. నేను మాత్రం ఏం పట్టుకెళ్ళేది ఏం లేదు. మరి అటువంటిప్పుడు ఈ ప్రాపంచిక వ్యామోహం దేనికి అనేది ఫస్ట్ నాలో జనరేట్ అయింది. ఓకే. ఎప్పుడైతే కదా వచ్చిందో కరెక్టే. ఉన్నంతవరకు ఏం కావాలి? ఉంటాకి నేడు కావాలి, కట్టడానికి బట్ట కావాలి, తింటాకి భోజనం కావాలి. బట్ సరిపెట్టుకోగలిగితే కొద్ది క్వాలిటీ లైఫ్ అంటే జస్ట్ అంతే. దానికి పెద్ద 100 కోట్లు ఏమి అక్కర్లేదు కదా అనేది సమాధానపరచుకోగలిగా. ఇంకా ప్రతిదానికి శుభశ్రీ దగ్గర. అందులో సార్ ఎంత ఫాస్ట్, నేను అంత స్పీడ్. అది కట్టి ఒకటి తెచ్చే కదా. ఇంకా ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో వెంటనే పిల్లల్ని కూర్చోబెట్టాం. అవునా? 97లోనే జరిగింది? 97లోనండి. నేను అనుకున్నా 2004 జస్ట్ ఒక 4-5 నెలలకే. 2 అబ్బాయిలు, 2 ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అయిపోయినాయి. పద్మ మేడం కూర్చోబెట్టాం. ఇంకా వ్యాపారం మానేద్దాం అనుకుంటున్నాను చెప్పి డిసైడ్ అయిపోయాను. ఒక ఆలోచనతోటే డిసైడింగ్. అది చాలా ఫాస్ట్గా ఉండేది. అంటే 2 అబ్బాయిలు కానీ డాడీ మీకు ఎట్లా అనిపిస్తే అట్లా వెళ్ళిపోండి, అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే ఫాస్ట్. గ్రాడ్యుయేషన్స్ అయిపోయి మేము మా జాబ్లో మీరు వెళ్ళిపోతామని చెప్పన్నారు. నేను స్టాప్ చేయలేదు. అంతమంది ఫైనాన్స్ జనం దగ్గర ఫుల్గా డబ్బులు పర్చేసి ఉండేవి. అప్పటికి మంచి ఐస్ క్రీమ్ పార్లర్ ఉండేది టైంపాస్కి. ఇంకా మొత్తం అన్నీ అమ్మేసాం. ఫ్రిజర్స్ గేజర్స్ అన్నీ ఎక్కడెక్కడ సేల్కి వెళ్ళిపోయినాయి. ₹10 పాల కంటి ముందు ఉండకూడదు. ఇది అయిపోయిందంటే ఉండకూడదు, తీసేయటం.